ఈ వీడియోలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ జావాస్క్రిప్ట్లో ఉన్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాం. ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఫార్మ్స్ ఏ సెర్చ్ ప్యాటర్న్. ద సెర్చ్ ప్యాటర్న్ కెన్ బి యూజ్డ్ ఫర్ టెక్స్ట్ సెర్చ్ అండ్ టెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్. ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ పెర్ఫార్మ్స్ ఏ సెర్చ్ ప్యాటర్న్. సో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్యాటర్న్ తర్వాత వచ్చి మాడిఫైర్స్ రాస్తాం. సో సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ప్యాటర్న్ ఓకే, ఫస్ట్ మనకి ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ అంటే ఏదన్నా స్ట్రింగ్ ఓకే, ఇందులో ప్యాటర్న్ రాస్తాము ATTRN ప్యాటర్న్. తర్వాత వచ్చేసి మాడిఫైయర్స్ని పెట్టుకుంటాం MODIFIERS మాడిఫైయర్స్. మన ఎగ్జాంపుల్స్ చూద్దాము, మెల్లగా అలవాటు అవుతుంది. సో యూజింగ్ ద స్ట్రింగ్ మెథడ్స్ ద్వారా మనం ఏ విధంగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకుందాం చూద్దాం. స్ట్రింగ్ మెథడ్స్లో మనకి ఈ టెక్స్ట్ రీప్లేస్మెంట్ పర్పస్ కానీ టెక్స్ట్ సెర్చ్ పర్పస్ కానీ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఏమేమి అంటే సెర్చ్ మెథడ్ ఒకటి, రీప్లేస్ మెథడ్ ఒకటి. ఓకే, సెర్చ్ మెథడ్ ఒకటి, రీప్లేస్ మెథడ్ ఒకటి. ఓకే, ఫస్ట్ సెర్చ్ మెథడ్ని యూజ్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. తర్వాత అందులో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని కూడా యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేనేం క్రియేట్ చేస్తున్నాను అంటే వేర్లో నేనేం పెడుతున్నానంటే వేర్లో str అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. str అనే వేరియబుల్ని ఇందులో వెల్కమ్ టు VLR ట్రైనింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, please subscribe my channel and click on bell icon అని చెప్పి మనం ఒక టెక్స్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇందులో నాకు VLR ఎక్కడ క్లియర్ అవుతుందో కావాలి అనుకుంటే మనం సెర్చ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ లేకపోతే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం రిజల్ట్ పర్పస్ వేర్ n ఈక్వల్స్ టు str డాట్, మన వేరియబుల్ వచ్చేసి str డాట్ సెర్చ్. ఇది ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్గా. SEARCH సెర్చ్లో మనకి ఏం కావాలి, VLR అనే స్ట్రింగ్ ఎక్కడ పేర్ అవుతుందో కావాలి. ఓకే, VLR అనేది ఎక్కడ పేర్ అవుతుందో అది వచ్చేసి nలో సేవ్ అయి ఉండాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ get element by id ఈక్వల్స్ టు demo2 ఇస్తున్నాను. demo2 డాట్ inner HTML ఈక్వల్స్ టు inner ఈక్వల్స్ టు ఇస్తున్నాను. ఓకే, సో తర్వాత అసలు మన ఒరిజినల్ స్ట్రింగ్ని కూడా డిస్ప్లే చేద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు str. సో demo1లో దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. VLR ఎక్కడ అపేర్ అవుతుందో మనకు కనబడుతుంది. సో వెల్కమ్ టు VLR ట్రైనింగ్లో 11 అనే ఇండెక్స్ దగ్గర VLR అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు సెర్చ్ ఆఫ్ VLR అని చెప్పి V అనేది క్యాపిటల్ ఇస్తున్నాను. క్యాపిటల్ ఇస్తుంటే మనకి -1 అంటే అసలు ఇందులో క్యాపిటల్ VLR అనేది లేదు, క్యాపిటల్ B అనేది తర్వాత LR లెటర్స్ అనేవి లేవు. ఇక్కడ మనకి స్మాల్ VLR ఉంది. ఓకే, ఇది సెర్చ్ మెథడ్ యొక్క ఒక చిన్న డ్రాబ్యాక్. దీన్ని మనం ఇప్పుడు ప్యాటర్న్ ప్లస్ మోడిఫైర్స్ని యూజ్ చేసుకుని మనం ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. సో మనకి కావాల్సిన ప్యాటర్న్ ఏంటి, VLR కదా. సో VLR అని ఇలా రాసేస్తున్నాను. సో మనకి సింటాక్స్ ఏంటి, ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఇక్కడ మనం మోడిఫైర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. I అనేది మనకి ఇక్కడ, సో క్యాపిటల్ ఉన్న స్మాల్ ఉన్న మనకి VLR అనేది అపేర్ అయిన ఇండెక్స్ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 11నే రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మోడిఫైర్ ఏమి యూజ్ చేసుకున్నాం, ఐని యూజ్ చేసుకున్నాం, మోడిఫైర్ని I. సో స్మాల్ అన్న క్యాపిటల్ ఉన్న మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి VLR అని చెప్పి L క్యాపిటల్ పెడుతున్నాను. ఓకే,
ఇలా పెట్టినా సరే మనకి 11ని రిటర్న్ చేస్తుంది. సో విఎల్ఆర్ ట్రైనింగ్ అనేదాన్ని రిపీట్ చేస్తున్నాను. స్ట్రీట్స్ మై ఛానల్ విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి పెడుతున్నాను. నాకు ఇప్పుడు ఏం కావాలి? సో సెకండ్ వన్ కూడా మనకి డిస్ప్లే అవుతుందా? అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ అపియరెన్సే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో తర్వాత మనం సో జీ పారామీటర్స్ గురించి కూడా కమింగ్ లెసన్లో చూద్దాం. అంటే అలా డబుల్ టైం ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. తర్వాత వచ్చి రీప్లేస్ మెథడ్. రీప్లేస్ మెథడ్ రిప్లేసెస్ ద స్పెసిఫైడ్ వాల్యూ విత్ అనదర్ వాల్యూ ఇన్ ఏ స్ట్రింగ్. సో చూడండి, ఇప్పుడు సెర్చ్ కాకుండా దీన్ని కామెంట్ చేస్తున్నాను, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మనకి. వేర్ n ఈక్వల్స్ టు str సెర్చ్ ప్లేస్లో నేను రీప్లేస్ మెథడ్ను వాడుతున్నాను. రీప్లేస్. సో రీప్లేస్కి ఎన్ని పారామీటర్స్ని పాస్ చేస్తాం మనం? 2 పారామీటర్స్. ఏమేమి? విఎల్ఆర్ ఉన్న స్పేస్లో, సో డబుల్ కోట్స్లో వి క్యాపిటల్ ఆర్ ఉన్న ప్లేస్లో నేను ఏం కావాలి అనుకుంటున్నానంటే విఎల్ఆర్. సో క్యాపిటల్లో వెంకట్ అని చెప్పి పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి వెంకట్ తోటి విఎల్ఆర్ అనేది వెంకట్ తోటి రిప్లేస్ అయ్యి మనకి చూపిస్తుంది. PLAC. సో విఎల్ఆర్ ప్లేస్లో మనకు సెకండ్ విఎల్ఆర్ ప్లేస్లో రావట్లేదు. ఒకవేళ నేను ఇక్కడ విఎల్ఆర్ అనేది స్మాల్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడన్నా రీప్లేస్ అవుతుందో మనకి ఎక్కడా రీప్లేస్ అవుతుంది, ఎందుకంటే స్మాల్ విఎల్ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే మోడిఫైర్ని యూజ్ చేసుకుంటున్నాను. మోడిఫైర్ ఎలా యూజ్ చేసుకుంటాం? ప్యాటర్న్ ప్లస్ మోడిఫైర్. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ విఎల్ఆర్ ఫార్వర్డ్ స్లాష్. సో ఐ అంటే ఏంటి? మనకి కేస్ ఇన్సెన్సిటివ్ అన్నట్టు. సో మనకి ఇక్కడ విఎల్ఆర్ అనేది ఎల్ అనేది క్యాపిటల్ ఉన్న ఈ క్యాపిటల్ ఉన్న మనకి విఎల్ఆర్ అనేది వెంకట్ తోటి రిప్లేస్ అయిపోతుంది. ఓకే, వెంకట్ ట్రైనింగ్. సెకండ్ విఎల్ఆర్ అనేది మోడిఫై అవ్వట్లేదు. సో మనకి ఆల్ కావాలనుకుంటే చూద్దాము. ఇది కూడా కామెంట్ చేస్తున్నాను, మనకి ఫ్యూచర్లో అవసరం అవుతుంది. తర్వాత వచ్చేసి సో ఇప్పుడు మీరు ఐ అనే మోడిఫైర్ గురించి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఐ అనేది ఏంటిది? ఇక్కడ కేస్ సెన్సిటివ్. మనకి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ మోడిఫైర్ రాస్తాము, ఫార్వర్డ్ స్లాష్ మోడిఫైర్, తర్వాత వచ్చేసి ప్యాటర్న్ రాస్తాము, తర్వాత వచ్చేసి మోడిఫైర్ని పెడతాము. మోడిఫైర్ మనకు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన మోడిఫైర్ వచ్చేసి ఐ అనే మోడిఫైర్. ఇప్పుడు మనం జీ మోడిఫైర్ గురించి చూద్దాం. జీ ఏంటంటే perform a global match, find all matches rather than stopping after the first match. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? మనకి ఫస్ట్ మ్యాచ్ అప్పుడే మనకి రిప్లేస్ అయిపోయి మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. మనకు గ్లోబల్గా మ్యాచ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం జీ అనే పారామీటర్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, జీ అనే మోడిఫైర్ని యూజ్ చేసుకోవాలి. జీ అనే మోడిఫైర్ని యూజ్ చేసుకోవాలి. వేర్ n ఈక్వల్స్ టు str డాట్ సెర్చ్ విఎల్ఆర్ ఐజీ అని ఇస్తున్నాను. ఐ అంటే కేస్ ఇన్సెన్సిటివ్, జే అంటే గ్లోబల్ మ్యాచ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి విఎల్ఆర్ ఇక్కడ సెర్చ్లో మనం వర్కౌట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ అపియరెన్సే ఇస్తుంది సెర్చ్ మెథడ్. కానీ మనం మ్యాచ్ మెథడ్ వల్ల యూజ్ చూడండి, విఎల్ఆర్ ఐ అంటే కేస్ ఇన్సెన్సిటివ్, తర్వాత జీ అని ఇచ్చాను. మ్యాచ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి విఎల్ఆర్ అనేది ఎక్కడ అపేర్ అయితే అక్కడ ఎన్నిసార్లు అపేర్ అయితే అన్నిసార్లు మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు మ్యాచ్ ఆఫ్ విఎల్ఆర్ ఐ కామా విఎల్ఆర్ ఐ
జీ అని చెప్పి ఇచ్చాను గ్లోబల్ మ్యాచ్. ఓకే, సో 3 సార్లు విఎల్ఆర్ రిపీట్ అయిందని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ జీ వాడకపోతే మ్యాచ్ మెథడ్ గురించి కూడా మీరు ఒకసారి చూడండి. జీ వాడకపోతే ఏమవుతుంది మనకి, సో ఫస్ట్ అకరెన్సే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఐజీ అంటే గ్లోబల్గా ఎన్నిసార్లు మనకి మ్యాచ్ అవుతున్నాయి అనేది చూపిస్తుంది. ఓకే, సో తర్వాత మీరు ఐ తీసేస్తే ఏమవుతుంది, సో క్యాపిటల్ వి తోటి ఉన్న విఎల్ఆర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూపిస్తుంది. ఒక్కసారి కూడా రిపీట్ కాలేదు. సో ఇక్కడ నేను క్యాపిటల్ వి ఎల్ఆర్ ఇంకో చోట కూడా ఇస్తాను, క్యాపిటల్ వి ఎల్ఆర్. ఇప్పుడు ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి మనకు 2 సార్లు జీ గ్లోబల్ మ్యాచ్ యూజ్ చేసాం కాబట్టి మనకు 2 సార్లు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇది మ్యాచ్ మెథడ్ వల్ల యూజ్. ఇంకోటి ఐజీ వల్ల గ్లోబల్ మ్యాచ్ వల్ల యూజ్. మీరు సెర్చ్ మెథడ్లో జీని వాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. రెండోది వచ్చేసి మనకి రీప్లేస్ మెథడ్. ఓకే, రీప్లేస్ని చూద్దాం. రీప్లేస్ విఎల్ఆర్ని ఐజీ అని ఇస్తున్నాను. సో ఎన్నిసార్లు విఎల్ఆర్ వస్తే అన్నిసార్లు మనకి విఎల్ఆర్ అనేది వెంకట్ తోటి రీప్లేస్ అయ్యి మనకి చూపిస్తుంది. ఓకే, వెల్కమ్ టు వెంకట్. సో ప్రతి చోట మనకి విఎల్ఆర్ అని వచ్చిన చోట మ్యాచ్ అది స్మాల్ లెటర్ కేస్ ఇన్సెన్సిటివ్గా ఎక్కడ విఎల్ఆర్ వస్తే అక్కడ మనకి వెంకట్ అని డిస్ప్లే చేస్తుంది. ఇది గ్లోబల్ వల్ల యూజ్.